హాయ్ అండి. వెల్కమ్ టు దీపాస్ కిచెన్. ఈరోజైతే మనం తాల్పన్నం చేస్తున్నామండి. తాల్పన్నం అంటే ఏంటిది అని అనుకుంటున్నారా? నా చిన్నప్పుడు అయితే మా అమ్మ నైట్ ఏమన్నా అన్నం మిగిలిపోతే దాంతోనైతే పొద్దున్న లేచి పిల్లలు తినరు అనేసి మాకైతే తాల్పన్నం చేసి పెట్టేది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరైతే అన్నంని నైట్ అన్నంని వేస్ట్ చేయకుండా రాత్రి అన్నంని అట్లని పొద్దున్న లేచి తాల్పేసేటోళ్ళు. ఇక లేదంటే అన్నం వండుకున్న తర్వాత ఒక అన్నం గంజి వార్చిన తర్వాత ఆ అన్నం పైన ఈ నైట్ అన్నం పెట్టేస్తే ఇక అప్పుడు అది వేడిగా ఉండేది, వేడి అన్నమే అని వేసుకొని తినేటోళ్ళు. అట్లనే చేసి సేవ్ చేసుకునేటోళ్ళు అండి. అన్నం మాత్రం తినేటవాళ్ళు వేస్ట్ చేయకుండే. ఇప్పుడు మాత్రం అన్నాన్ని ఎట్లా అంటే అట్లా వేస్ట్ చేస్తున్నారు. అయితే అన్నీ చెప్తున్నా కానీ ఎట్లా చేసుకోవాలని అంటే ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే నూనె వేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు వేసేసుకోవాలి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని కొంచెం మన ఇష్టం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత పల్లీలు వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి. ఎందుకంటే ముందు కాలం వల్ల అయితే ఊర్లో అయితే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అయితే వంట చేయరు. నాకు తెలిసినంత వరకు అయితే మా సైడ్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని దాంట్లో ఉప్పు వేసుకొని మళ్ళీ మనం మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అందులోకి అయితే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, అన్నం అయితే వేసేసుకోవాలి. రాత్రిది మిగిలిపోయిన అన్నం వేసేసుకొని మంచిగా కలుపుకుంటే అప్పుడైతే మనకు తాల్పన్నం అయితే రెడీ అవుతుంది. ఇంతే అండి. ఇట్లా చేసి పెడితే అసలు ఎంత బాగా తింటారు. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అసలు అయితే ఈ తాల్పన్నం అంటే. చాలా చాలా బాగుంటుందండి తాల్పన్నం అయితే. మీరు ఒకసారి చేసుకొని తినండి, బాగుంటుంది. అంటే అన్నం వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకొని తినొచ్చు. ఇంకా మనం నైట్ మిగిలిన అన్నంతో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అండి. అట్లని తినరు కదా పిల్లలు, అందుకని ఇట్లయితే చేసుకొని తింటే బాగుంటుంది అనేసి నేను చేసి ఇక మా ఇంట్లో మా ఆయనకు నేను అది తిన్నాం. ఇక మేమైతే బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా వంటలు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండి. రెసిపీ అని కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను మీకు రెసిపీస్ అయితే.